జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న. మా చంద్రబాబు నాయుడు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోంచి బయటకు వచ్చేసి అలా 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 ప్రపంచంలో నెంబర్ 1గా ఎదిగేస్తుంది. ఇంకేం ప్రాబ్లం లేదు. సంపద సృష్టిస్తామని చెప్పినప్పుడే మేము ఫిక్స్ అయిపోయాము. జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అన్నా. చంద్రన్న నువ్వంటేనే మనుషులకు భరోసానే. చెయ్యము చెయ్యము చంద్రన్న తప్పటి లేవు కొట్టుకోవడానికి. ఇవి ఎవరైనా తీసుకొస్తే కొట్టుకుంటాం. చెయ్యము చెయ్యము చంద్రన్న జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న. హలో, ఎవరు మాట్లాడుతుంది? చెప్పండి. ఇప్పుడే చంద్రన్న పాట పాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఊహించుకుంటూ అలా 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 ఆనంద డోలికల్లో ఊగిలాడుతున్నాం మామ. యా, జయం జయం చాంద్రన్న జయం నీకు చాంద్రన్న. ఆ పాటే ఏందది? ఏం చెప్తున్నారు నువ్వు? ఒక్కసారి గుండె జారి కారికాల్లోకి వెళ్ళిపోయిందా? జస్ట్ మినిట్, నేను చూసి చెప్తాను. మా చంద్రన్న పరిపాలనలో GST తగ్గడం మరీ టూ మంచిదే. -6%. జగన్ గారు ఉన్నప్పుడు +12లో ఉండేదా? అంటే మేము అడుక్కు తినడానికి దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటున్నారా? రే ఒక్క నిమిషం ఫోన్ పెట్టరా, చూసి చెప్తా. ఏంటంటే మాట నేసుడు. హే, -6 +12 April 24 +12 December 24 -6. సంపద సృష్టి అన్నావు చంద్రబాబు నాయుడు. ఏందయ్యా నీ సంపద సృష్టి? నాకు అర్థం కావట్లేదు. సంపద సృష్టి అంటే ఏంటయ్యా? ఎన్ని ఆశలు పెట్టుకున్నావయ్యా నీ పైన? పక్కన పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ హీరోని పెట్టుకుని కూడా మీరు ఆంధ్రప్రదేశ్ని ఇంత దరిద్రమైన స్థితికి తీసుకెళ్తున్నారంటే అసలు ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటి -6% ఏంటి సార్? GST కలెక్షన్స్ లో +12లో ఉండాల్సింది సార్ మన రాష్ట్రం. -6% తీసుకొచ్చి పడేశారు. అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా సార్? GST తగ్గడం అంటే ఆంధ్రప్రదేశ్ సంకనాకి పోవడం అని తెలుస్తుందా మీకు? అసలు ప్రజలకైనా తెలుస్తుందా? ఓట్లు గుద్దతే సరిపోయిందా? ఇప్పుడు చూడండి ఎంత ఘోరమో. GST కలెక్షన్స్ లో AP 6% మైనస్లో ఉంది. అంటే మనకు సంపాదన 12% ఉండేది -6కి వెళ్ళింది. ఆ 12 ఈ 6 18%, -80% లోటు బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి 100 రూపాయలు ఎక్కడన్నా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ 100 రూపాయల్లోంచి 18 రూపాయలు తీసి పడేయటమే. 18 రూపాయలు లాస్ వచ్చేసింది. అంటే వచ్చిన దానికన్నా మనం ఖర్చు చేసేది ఎక్కువ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క దరిద్రమైన బతుకు ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇందుట్లో మనం అన్నిటికైనా చిరాకు తెప్పించి మనం పైన మనమే మూసుకునేటటువంటి ఒక గొప్ప విషయం నేను మీకు చెప్తా. ఇలా ఊసుకొని అద్దం పెట్టుకుని తుప్పుకని మీరు ఊసుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే -6%కి వెళ్ళిందంటే లేదు, ఇంకా కొన్ని స్టేట్స్ మైనస్లో ఉన్నాయి GST కలెక్షన్స్. అందుట్లో లక్షద్వీప్ 50% మైనస్లో ఉంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ 27% మైనస్లో ఉంది. అదేవిధంగా చండీగఢ్ 20% మైనస్లో ఉంది GST కలెక్షన్స్లో. మేఘాలయ 12% మైనస్లో ఉంది. మణిపూర్ 8% మైనస్లో ఉంది. పాండిచేరి, ఏదైతే పాండిచేరి ఉందో ఆ పాండిచేరి ఆంధ్రప్రదేశ్ కన్నా 100 times బెటర్ పర్ఫార్మెన్స్ చేసి -2 GST కలెక్షన్స్ లో ఉంది. ఇవన్నీ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇవి ఆల్రెడీ లోటు బడ్జెట్ లో నడిచే ప్రాంతాలు. వీటిలో మైనస్ లో వెళ్ళిందంటే ఎవరికి ఫరక్ పడదు అనమాట. చిన్న చిన్న రాష్ట్రాలు
అదే ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి +12% నుంచి -6%కి జిఎస్టి కలెక్షన్స్ పడిపోయాయంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తిరోగమనంలో వెళ్తుందని మీనింగ్ అనమాట. అర్థమైంది కదా. అయితే ఇంతే కదండి, ఇంత ఘోరంగా ఇప్పటి వరకు జిఎస్టీలు ఫెయిల్ అయిందే లేదు. కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా జిఎస్టి కలెక్షన్స్ అనేది హైయెస్ట్ జిఎస్టి కలెక్షన్స్ కలెక్ట్ అయిన టైం అది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 70% ఎక్కువ జిఎస్టి కలెక్షన్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుందంటూ చాలా పత్రికలు రాయటం జరిగింది. అయితే ఇవన్నీ మనం ఉదయం పైన చెప్పినటువంటి లక్షద్వీపులు కానీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, మేఘాలయ, మణిపూర్ ఇవన్నీ ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్లు. వీటికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, చిన్న స్టేట్లు వాటిని పట్టించుకునేవాడు ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి, అది విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాష్ట్రానికి, అదే పక్కన మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ 1,00,000 పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి, పెద్ద పెద్ద చదువులు విదేశాల్లో చదివిన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్న రాష్ట్రంలో పాజిటివ్ నుంచి నెగిటివ్ కు పడిపోయింది జిఎస్టి కలెక్షన్స్ అంటే చాలా చాలా దరిద్రం, అసహ్యం వేస్తుంది వాళ్ళ పరిపాలన పైన అని చాలా మంది అంటూ ఉన్నారు మేధావులు, విద్యావేత్తలు. అసలు పోనీ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లను వదిలేద్దాం, మన చుట్టుపక్కల ఉన్నాయి కదా సౌత్ ఇండియన్ స్టేట్స్, వాటి గురించి కంపేర్ చేసుకుంటే తమిళనాడు 11% ప్లస్ లో ఉంది. జిఎస్టి కలెక్షన్స్ లో తమిళనాడు 11% ప్లస్ లో ఉంది. అదేవిధంగా తెలంగాణ 10% ప్లస్ లో ఉంది. కర్ణాటక 7% ప్లస్ లో ఉంది. కేరళ 5% ప్లస్ లో ఉంది. అర్థమవుతుంది కదా. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తమిళనాడు అయితే 11% ప్లస్, తెలంగాణ అయితే 10% ప్లస్, కర్ణాటక అయితే 7% ప్లస్ లో ఉంది. అదేవిధంగా కేరళ అయితే 5% ప్లస్ లో ఉన్నాయి. ఇన్ని ప్లస్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎందుకు ఇంత దరిద్రమైన స్థితిలో జిఎస్టి కలెక్షన్స్ పడిపోయాయి అని ఆలోచిస్తే విజనరీ మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు అనమాట. విజనరీ మాత్రమే, ద గ్రేట్ విజనరీ సంపద సృష్టిస్తాం అని 2 చేతులు బుల్డోజర్ లాగా ఎత్తి మనకు చెప్తా ఉంటారు కదా ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాత్రమే దీనికి సంపద సృష్టించినప్పుడు మైనస్ జిఎస్టి ఎలా వచ్చింది అని మనం అడగాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. సో 2023లో ఆంధ్రప్రదేశ్ ఒక పత్రిక ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారం సాగి ఇన్ఫోటెక్ అనే ఒక కంపెనీ ప్రకటించినటువంటి జిఎస్టి కలెక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ 70% పురోగతి చెందింది అని రాసింది. అంటే అర్థం చేసుకోండి, ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఎటువంటి నాలెడ్జ్ లేదు, రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, 1,00,000 కోట్లు అప్పు చేశాడని ఆ దరిద్రమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోనేమో 70% జిఎస్టి పెరిగి +12% లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగుతూ ఉంటే, ఇప్పుడు మాత్రం కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత 7 నెలల్లో జిఎస్టి దారుణంగా ప్రతి నెల 10 నుంచి 15% పడిపోతూ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ నివేదిక తోటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దరిద్ర స్థితికి దిగజారుతూ ఉంది. వెరీ వెరీ సూన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా ఘోరమైన సిచ్యువేషన్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే అంటూ ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి indiatimes.com అనే ఒక వెబ్సైట్ ముందే చెప్పింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే 2 స్టేట్లు కూడా జిఎస్టి కలెక్షన్స్ లో డౌన్ ఫాల్ అవుతూ ఉన్నాయి అంటూ లాస్ట్ సెప్టెంబర్ లోనే చెప్పడం జరిగింది. లాస్ట్ సెప్టెంబర్ లోనే చెప్పినప్పటికీ ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అయితే తెలంగాణ కూడా డ్రాప్ అయ్యింది. ఎందుకంటే 17% ఉండేది జిఎస్టి కలెక్షన్స్, ఇప్పుడు 10% గా పడిపోయింది. సో 2 స్టేట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్లలో కూడా జిఎస్టి కలెక్షన్స్ భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టే, అంటే ప్రజల యొక్క జీవన విధానం చాలా 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 దిగజారుతుంది రోజు రోజుకని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రజల జీవన విధానానికి జిఎస్టికి ఏంటి సంబంధం అంటే, జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ సేల్స్ ట్యాక్స్. గూడ్స్ మీద వేసే సేల్స్ ట్యాక్స్ ని జిఎస్టి అంటారు. అంటే
గవర్నమెంట్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఏమైనా కంపెనీస్ అమ్ముతూ ఉన్నప్పుడు ఆ గూడ్స్ మనం కొన్నప్పుడు దానిపైన ఒక ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది. ఆ ట్యాక్స్ ని బట్టి ఆ రాష్ట్రం యొక్క ఇన్కమ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ ట్యాక్సే కలెక్ట్ కాకుండా ఆ ట్యాక్సే మైనస్ లో కలెక్ట్ అవుతూ ఉన్నప్పుడు నీకు ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంది? ప్రజలు ఏమీ కొంటలేదు, దానికి ట్యాక్సులు కట్టలేదు, కొనకపోవడం వల్ల ట్యాక్సులు రావట్లేదు. సో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిందంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవంటే ప్రజల దగ్గర జీవనోపాధి లేదు, ప్రజల దగ్గర సరైనటువంటి ఆర్థిక అభివృద్ధి లేదనేది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రజలు ధన సంపాదన అనేది, డబ్బు ఆర్జించడం అనేది గణనీయంగా తగ్గిపోయింది గత 7 నెలల్లో అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం కేంద్ర పాలిత ప్రాంతాలు, నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయని చూసాం. అదే మన చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ స్టేట్లన్నీ కూడా మంచిగా జిఎస్టీ కలెక్షన్స్ లో ప్లస్ లో ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాం. అయితే మనకి పక్కనే ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఒరిస్సా, మహారాష్ట్ర ఉన్నాయో, చివరికి ఒరిస్సా, మహారాష్ట్రలో కూడా జిఎస్టీ కలెక్షన్స్ అనేది అత్యద్భుతంగా కలెక్ట్ అయ్యాయి. నేను ఒరిస్సాలో అయితే 11%, అదే విధంగా మహారాష్ట్రలో అయితే 9% జిఎస్టీ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. అంటే ప్రజలు తమ కావాల్సిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ టైంలో కొనుక్కుంటున్నారు, దానికి తగ్గట్టుగా సేల్స్ ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి జిఎస్టీ పెరుగుతూ వచ్చింది. చివరికి ఒరిస్సా, మహారాష్ట్రతో కంపేర్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ అత్యంత దయనీయమైన, దరిద్రమైన స్థితికి చేరుకుంది. ద విజనరీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా ఏంటి? ఇంత విజనరీ అయి ఉండి 2047 అంటూ ఒక విజన్ తీసుకొచ్చారు కదా, 2020నే బాగా ఏం చేయలేకపోయారు. మళ్ళీ 2047 అంటూ కొత్త విజనరీ వచ్చారు కదా, కొత్త విజన్ ని తీసుకొచ్చారు కదా. మరి ఇదేంటి సార్, 2047కే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయడానికి సిద్ధపడ్డారా? ఆ టైం టార్గెట్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ముంచి నూకాలనుకుంటున్నారా? ఎందుకంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గత 7 నెలల్లో తీసుకున్న అప్పు శాతం మనం చూసినట్లయితే 1,19,000 కోట్లు. అంటే మన ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్న మొత్తం చూసుకున్నట్లయితే 7 నెలల్లో 1,19,000 కోట్లు. అది రాజధాని నిర్మాణానికి కావచ్చు, ప్రజల సంక్షేమం అని చెప్పి తీసుకున్న డబ్బులు కావచ్చు, మొత్తం 1,19,000 కోట్లు 7 నెలల్లో అప్పు చేశారంటే ఆంధ్రప్రదేశ్ స్టేటు రాబోయే 4.5 సంవత్సరాల్లో ఇంకెంత అప్పు చేయబోతున్నారు? ఈ లెక్కను పోతే జగన్ మీద ఆరోపణలు వేసి 14 లక్షల కోట్లు అని చెప్పారు కదా, ఆ 14 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో చేస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన అప్పు చేసి ప్రజల్ని పప్పుగూడు కూడా తినకుండా దరిద్రమైన స్థితికి దిగజారుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అప్పులు చేసుకుంటూ పోతే కట్టవలసింది ప్రతి పౌరుడు. ఆ పౌరుడి మీద పడే భారాన్ని చంద్రబాబు నాయుడు గారు భరిస్తారా? అప్పటికి ఆయన ఉంటారో ఉండరో ఎవరికి తెలియదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తిరోగమనంలో వెళ్తూ ఉంది. జిఎస్టీ కలెక్షన్సే దానికి నిదర్శనం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అసలు ఎంత ఘోరంగా దిగజారుడు జిఎస్టీ ఏ స్టేట్ లో లేదు. అది కూడా +12% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో +12% ఉన్న జిఎస్టీని తీసుకొచ్చి -6% దగ్గర కూర్చోబెట్టిన ఘనత ద విజనరీ గ్రేట్ చంద్రబాబు నాయుడు గారికే చెందింది. ఆ పక్కనే 1,00,000 పుస్తకాలు 2,00,000 పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే 1,00,000 పుస్తకాలు 2,00,000 పుస్తకాలు అంటే అందుట్లో ఆర్థిక శాస్త్రం లేదేమో నాకు తెలిసి. ఆ పుస్తకాలు మొత్తం అంటే అవి స్వాతి, ఆంధ్రజ్యోతి, మిడిల్ పేజీల్లో అలా కాదు కానీ అందులో ఆర్థిక శాస్త్రం లేదనుకుంటున్నా నాకు తెలిసి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లేదనుకుంటా నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు అందుకే 1,00,000 పుస్తకాలు చదివినా కూడా ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఈ నిజాన్ని ఒప్పుకోలేని పరిస్థితిలో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా మనం ఇప్పుడు మాట్లాడాల్సింది ఒకదాని గురించి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ సంపద సృష్టి జరుగుతుంది ఆ విషయం క్లియర్ గా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అర్థమైంది? సంపద సృష్టి ఎక్కడ జరుగుతుంది? అప్పులు దాటంలోనా, రాష్ట్ర జిఎస్టీ తగ్గించడంలోనా, జిడిపి డౌన్ ఫాల్ అవుతుంటే చూస్తాంలోనా? ఎక్కడ సంపద సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఫోన్ అరే చెప్పరా. పచ్చబిల్లలు, జై పచ్చబిల్లలు చెప్పన్నా. ఏంటి
జిఎస్టీ తగ్గిందని రాంగ్ ప్రచారం చేస్తున్నారా? ఎవడ్రా రాంగ్ ప్రచారం చేస్తున్నాడు? అరే ఇప్పటి వరకు మనం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నారా? సిగ్గుందారా మన ఇద్దరికి? బుద్ధుందా? పచ్చబిల్లలు వేసుకున్నంత మాత్రాన మనం పచ్చగా మాట్లాడాలరా? రాష్ట్ర భవిష్యత్తు మనకు పట్టదా? రాష్ట్ర భవిష్యత్తు గురించి మనకు అవసరం లేదా? రేపిద్దరు మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుక్కు తింటే నువ్వేం చేస్తావురా? పైగా ఇంగ్లీష్ కూడా అన్ని స్కూల్లో తీసేయాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తప్పించి ఇంకెక్కడికి వెళ్ళి బతకలేరురా దరిద్రుడా. అటువంటి టైంలో ఇప్పుడు జిఎస్టీలో లోటు బడ్జెట్ అవుతుంది, జిఎస్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సంకనాగిపోతుందని చెప్తుంటే వద్దని ఫోన్ చేస్తావేంటి నువ్వు? అరే కడుపుకు అన్నం తినేవాడు, మనిషి పుట్టుకు పుట్టినోడు, సిగ్గు శరం నీతి జాతి ఉన్నవాడు. అదే మొన్న ఒకడు అన్నాడు కదా, ఏబిఎన్ టీవీ ఛానల్ ఒక ఛానల్లో కూర్చొని, కడుపుకు అన్నం తినేవాడు ఒక అమ్మ అబ్బాకి పుట్టినోడు ఎవడు అమరావతి రాజధానిగా పనికిరాదని చెప్పడాన్ని ఒకడు మాట్లాడాడు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నాను రా, ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడు ఎవడు కూడా జిఎస్టీ -6% ఉంటే దాని గురించి మాట్లాడలేదంటే ఆడు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు కాదేమోరా నా ఉద్దేశం. ఇప్పుడు నేను పచ్చపిల్లలు అయినంత మాత్రాన ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకూడదు, మాట్లాడకూడదు అంటే తప్పురా. ఏంటి దీనివల్ల పార్టీ ప్రతిష్ట భంగం కలుగుతుందా? పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిన ఆంధ్రప్రదేశ్ సంకనాగిపోయినా విజనరీ గారికి ఎటువంటి ప్రాబ్లం లేదురా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 1,00,000 కోట్లు నా ఆస్తి అంటే 2019లోనే చెప్పాడు. రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి లెక్కల ప్రకారం ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి సీఎం. అటువంటిప్పుడు మనమేంద్రా ఆయన గురించి ఆలోచించేది? మన గురించి మనం ఆలోచించుకుంది. మన పిల్లలు చెడ్డీలు లాగేసుకుంటున్నారు, నోటి దగ్గర ఫుడ్ లాగేసుకుంటున్నారు, వాళ్ళ చదువులు లాగేసుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. ఇవన్నీ మాట్లాడాలరా. లేదనుకో మీ అమ్మకి మీ బాబుకి నువ్వు పుట్టినట్టు కాదురా. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నావు అనుకో కాలిపోతున్న పెరం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేరా. నువ్వు అన్ని మూసుకొని ఫోన్ పెట్టేస్తే నేను అప్లోడ్ చేసుకుంటా. మరి నీకు విషయం చెప్తున్నా, నువ్వు ఫోన్లో మాట్లాడింది కూడా ఇప్పుడు వీడియోలో పెడుతున్నా. ఇందుట్లో తప్పే ఉంటే చెప్పురా. పుట్టావా ఒక అమ్మకే అప్పకే? అయితే జిఎస్టీ డ్రాప్ గురించి మాట్లాడు. జిఎస్టీ ఎందుకు పడిపోతుందని ప్రశ్నించు. లేదనుకో అన్నీ మూసుకొని ఇంట్లోకి వెళ్ళి కూర్చో. చెప్పడానికి వచ్చాడు. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ దయనీయమైన స్థితికి వెళ్తుంది అనేది ఈ జిఎస్టీ కలెక్షన్స్ ద్వారా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అందట్లేదని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరం అని తెలుస్తుంది. ఇక పైన మీరు ప్రశ్నించకపోతే మీ గోతులు మీరే తవ్వుకొని అందుట్లో పడి చచ్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.